Hey, hi friends, welcome back to another video. First of all, thank you for being here. ఈరోజు చాలా రోజుల నుంచి మంచి చికెన్ తినాలనిపిస్తుంది. రోజు ఆ పీజీలో పెట్టే చికెన్ ఏం తింటాంలే అని చెప్పేసి మా ఫ్రెండ్ రూమ్ కి అయితే వచ్చాం. ఈ రూమ్ మాదే ఫ్రెండ్స్. సో తిను మా ఫ్రెండ్ అనమాట. ఈ రూమ్ ఇతందే. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎల్కేజీ యూకేజీ అవన్నీ కాదు కానీ ఆ కేజీలంతా మేము చదవలేదు. బాల్వాడి పిండి స్కూల్ నుంచి మేమంతా ఫ్రెండ్స్, చెడ్డీ దోస్తులు ఫ్రెండ్స్. సో వీడి పేరు లిఖిత్. అక్కడ ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు. వాడు కెమెరాలోకి రాలేదు. వాడి పేరు అరుణ్. ఈ వీడియో మెయిన్ గా చేయడానికి కారణం ఇంకోడు ఇక్కడికే రాలేదు. ఎంత అడుక్కున్నా కూడా వాడు రాలేదు. వాడి పేరు భరత్. ఈ వీడియో వాడి కోసం మాత్రమే, మెయిన్లీ జస్ట్ ఫర్ ఫన్. ఈ వీడియో అందరి కోసం ఫుల్ ఫన్ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే చికెన్ ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు ఎవరు ఫాలో అవ్వమాకండి. ఇది నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. ఆ నిపుణుడు ఎవడో కాదు, మా లిఖిత్ కుమార్ గారు మాత్రం. బట్ నేను మాత్రం చికెన్ చేయను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చికెన్ తిన్నా కాబట్టి. వీడు మాత్రమే చేసుకుంటాడు, వీడు తింటాడు ఫ్రెండ్స్. అతను ఎందుకు చేయడంటే అతను ఒక బ్రాహ్మణ అమ్మాయికి లైన్ వేస్తున్నాడు కాబట్టి. అతను చికెన్ మానేయడం జరిగింది ఒక 6 నెలల క్రితం. ఇంతకు ముందే కుక్క తిన్నట్టు తినేవాడు. ఫుల్గా కేజీలు తినేవాడు ఇంతకు ముందు మాత్రం. ఇప్పుడు మాత్రం చికెన్ మానేయడం జరిగింది. బట్ బ్రాహ్మణ అమ్మాయి అనేది అంతా డౌట్ ఫ్రెండ్స్. అదంతా వాళ్ళే క్రియేట్ చేసి చెప్తాను అట్లా. లేదు, మీరు నమ్మమాకండి ఫ్రెండ్స్. ఇది మటుకం కరెక్టే. వాడు ఎందుకు మానేశాడో మీరు కూడా కామెంట్లో అడగండి. వాడిని, వాడు చెప్తాడు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మనకు చికెన్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. ఒక బోకి అన్ని కట్ వేసుకోవడానికి. అండ్ ఇదేదో తీసుకొచ్చాడు మన నిపుణుడు, వాటర్ అంట ఇవన్నీ కడుక్కోవడానికి. అండ్ ఒక కొత్తిమీర, ఎర్రగడ్డ, టమోటా అండ్ నిమ్మకాయలు మామూలుగా ఎవరు వేయరు, మనం మాత్రమే వేస్తాం టేస్ట్ కోసం. అండ్ పెరుగు, మసాలాలు, చికెన్ ఎక్కడ రా. సో ఫస్ట్ ఇవన్నీ నీట్ గా కట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మనం కొత్తిమీర కట్ చేసుకున్నాం. మనకి ఎర్రగడ్డ, కొత్తిమీర బాగానే కట్ చేస్తాం, కానీ టమాటా కట్ చేయడమే పెద్ద టాస్క్ మనకి. అది ఎలా వెళ్తుందో, ఏ యాంగిల్లోకి వెళ్తుందో నాకు కూడా తెలియదు. ఇప్పుడు మనం ఏడవబోతున్నాం, అదే ఎర్రగడ్డ కట్ చేయబోతున్నాం. భయం వేస్తుంది ఫ్రెండ్స్, మళ్ళీ ఏడవలసి వస్తుంది అనేసి. వద్దులే ఫ్రెండ్స్. ఒక టేస్టీ చికెన్ తినాలంటే ఇలాంటి ఏడుపులు నార్మల్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన వెజిటేబుల్ కటింగ్ అయితే అయిపోయింది. స్టార్ట్ కుకింగ్. కట్ చేసుకున్న వెజిటేబుల్స్, ఎర్రగడ్డలు, టమోటా, లెమన్ ఈజ్ రెడీ, కొత్తిమీర రెడీ. సో మసాలాలన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం పేస్టు, అన్నీ మొత్తం కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. మనమేం ప్రొఫెషనల్ చెఫ్ కాదు, ఇది కుకింగ్ ఛానల్ కాదు కాబట్టి, జస్ట్ ఫన్నీ ఛానల్ కాబట్టి మనం అన్నీ చెప్పట్లేదు. సో అన్నీ ఫస్ట్ రెడీ చేసి పెట్టుకొని విల్ స్టార్ట్ ప్రిపరేషన్. ఫస్ట్ పెను మీద గ్యాస్ మీద పెట్టుకొని చేయగలుసుకోవాలా. మేము ఇప్పుడు 1/2 కేజీకి మాత్రమే చేస్తున్నాం కాబట్టి 1/2 కేజీకి తగ్గ నూనె మాత్రమే వేసుకోవాలి. ఇది సరిపడదో లేదో మనకు కూడా తెలియదు, ప్రయోగాలు మాత్రమే చేస్తున్నాం. చెప్తున్నా కదా. ఇతను ఇంకో నిపుణుడు, మా ఫ్రెండ్ అరుణ్ గుప్తా. మాట్లాడమంటే యా అని మాత్రం మాట్లాడుతున్నాడు. ఇతను ఇంకో నిపుణుడు. వాడు ఏమైనా మాట్లాడితే ఓకే పర్లేదు, వాడు నూనెకి అయిపోతుందంట. ఇతను ఇంకో నిపుణుల పర్యవేక్షణలో చేస్తున్నా అని చెప్పా కదా. సో ఇతను ఇంకో నిపుణుడు. నూనె కాస్త కాగిన తర్వాత మనం సాసుల గింజలు కొన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద క్లాషే జరిగింది. ఆనియన్ ముందే వేయాలా, ఎర్రగడ్డ ముందే వేయాలా అని చెప్పేసి. అకార్డింగ్ టు మై రూల్ ఫస్ట్ కరివేపాకు వేయాలి, దాని తర్వాతే ఆనియన్స్ వేసుకోవాలి మనం. ఎస్, మనం సీతయ్య. నువ్వు ఆఫ్ చేసినావా? ఇలా చాక్తో కలుపుకోలేము కాబట్టి మనం ఇలాంటి స్పూన్ ఎత్తుక్కోవాలి. అక్కడ దొరికింది. ఇలా ఎర్రగడ్డ కొంచెం పసుపుగా వచ్చే చూపించి బాయ్.
ఉండరా. ఇలా ఎర్రగడ్డ కొంచెం పసుపుగా వచ్చేంత వరకు వాడ్చుకోవాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్. చూడరా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎర్రగడ్డలు టమాటా మొత్తం అంతా ఏగిపోయాయి. సో కొంచెం పసుపు వేసుకోవాలి. నేను నార్మల్గా వేస్తున్నాను, మీరు రీల్స్లో చూపిస్తున్నట్టు ఇలా కూడా వేసుకోవచ్చు. మనకి చికెన్ షాప్ కూడా చాలా దరిద్రంగా వేస్తాడు ఫ్రెండ్స్ చికెను, అందుకే మీరు అలాగే వేసుకోమాకండి. కర్రీలోకి కొంచెం నీట్గా కడుక్కొని 1-2 సార్లు నీట్గా ఉంచేసుకోవాలంటే మళ్ళీ వేసుకోండి. అప్పుడే తర్వాత మసాలాలు వేసుకోవాలి. మసాలాలు వేయాల్సిన మసాలాలు చికెన్ మసాలా, గరం మసాలా, కారం పొడి గరం మసాలా, చికెన్ మసాలా, కారం పొడి. మీకు ఇంకా ఏదైనా వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, నేను మటుకు వేస్తాను. ఇది కారం పొడి, అది డబ్బా మీకు పింక్ కలర్లో కనిపించవచ్చు కానీ అది కారం పొడి. ఇప్పుడు మనకి నోరు మండేలాగా మసాలాలన్నీ వేసుకున్నాం. దాన్ని చికెన్కి పట్టేలాగా నీట్గా కలబెట్టుకోవాలి. ఇంకా కాసేపు పట్టడానికి అలా ప్లేట్ కాసేపు మూసి పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి అలాగా. అప్పుడే మసాలాలంతా ముక్కకు బాగా పడుతుంది, టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. నేను వాటర్ పోయకముందే అందులోకి వాటర్ వచ్చాయి ఫ్రెండ్స్, అది చికెన్ నుంచి వచ్చినట్టున్నాయి. సో కాబట్టి ఇంకా ఉడకడానికి మనం ఇంకా వాటర్ పోసుకోవాలి. సో మనం ఉడికేంత మాత్రమే నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువైతే కర్రీ నీళ్ళుగా అయిపోతుంది. సో ఇంత మాటకమే నేను 1/2 kg మాత్రం చేస్తున్నాను కాబట్టి ఇంతవరకు మాత్రమే వాటర్ పోసుకున్నా. ఆ వాటర్ పోసుకొని ఇంకొంచెం కలుపుకొని పెట్టేసామంటే నీట్గా బాయిల్ అయిపోతుంది చికెన్. సో ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడకడానికి అలాగే ఒక 10 మినిట్స్ అలాగే పెట్టేయాలి. ఇప్పుడు మన చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. లాస్ట్లో నేనైతే టేస్ట్ కోసం ఒక నిమ్మకాయ, కొంచెం పెరుగు అండ్ కొత్తిమీర వేసుకొని దించుకుంటాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో నీట్గా కలబెట్టుకున్న తర్వాత మన గుమ్మగుమ్మలాడే చికెన్ అయితే రెడీ. ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్ ఒకడు రీసెంట్గా వెజిటేరియన్కి మారిపోయాడు అని చెప్పాను కదా, అది వీడే. ఎందుకు మారిపోయాడో కూడా చెప్పాను కదా, వాడు ఈ మధ్య ఒక బ్రాహ్మిన్స్ అమ్మాయిని లైన్లో పెట్టాడు, అందుకని చెప్పేసి వెజిటేరియన్గా మారిపోవడం జరిగింది. సో వాడు చికెన్ అండ్ ఆమ్లెట్స్ తినడు కాబట్టి వాడు ఏంటారా కొత్తిమీర కరివేపాకు, కొత్తిమీర చట్నీ ఆర్ కొత్తిమీర ఫ్రై అనేసి ఏదో కొత్తది ట్రై చేస్తున్నాడు. అది ఎలాగో చేయాలో నాకు కూడా తెలియదు. కొత్తిమీర ఫ్రైడ్ రైస్ అంట. సో కొత్తిమీర ఫ్రైడ్ రైస్ చేయడం కోసం కొత్తిమీర తగినవి ఏంటో నాకు కూడా తెలియదు, నేనే కట్ చేశాను కానీ నాకు తెలియదు. వాడు అవన్నీ నీట్గా మిక్సీకి వేసుకొని చెప్పేసి దాన్ని తిరగబాతేసి మళ్ళీ అన్నం వేసి కలిపేస్తాడంట. ఇటు చూడరా. ఎస్, ఫ్రైడ్ రైస్ లా కాదు, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు తిరగబాత వేస్తున్నాడు. తిరగబాత అయిపోయిన తర్వాత మేము అదిగోండి అక్కడ ఆరబెట్టుకున్న రైస్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ఆ తిరగబాత వేసుకున్న దాంతో కలిపేస్తే అది ఫ్రైడ్ రైస్ అంట. నాకు కూడా తెలియదు. కొత్తిమీర ఫ్రైడ్ రైస్ ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం కొత్తిమీరని మిక్సీకి వేసుకున్నాం కాబట్టి దాన్ని ఎత్తి ఫ్రైడ్ రైస్లోకి వేసుకొని కలిపెట్టుకుంటాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మొత్తం రైస్ మిక్స్ చేసుకోవాలి. సో కొత్తిమీర తగినవి మొత్తం తిరగబాత వేసుకొని అందులో వైట్ రైస్ వేసుకొని కలుపుకుంటే అది కొత్తిమీర ఫ్రైడ్ రైస్ అంట. అది కొత్త కనిపెట్టాడు, మనకి తెలీదు. ఇది వెజిటేరియన్ బాగా ఏం చేద్దాం ఫ్రెండ్స్. నేను నాన్ వెజ్ తినాను కాబట్టి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. తినట్లేదు ఫ్రెండ్స్, వాడు నాన్ వెజ్. సరే సర్లే. యా ఫ్రెండ్స్, మా లవర్ చెప్పింది. అది మాత్రం నిజం కాదు ఫ్రెండ్స్, మీరేనా నమ్మేశారు ఫ్రెండ్స్. సో వాడు చూడండి ఫ్రెండ్స్, జూమ్ రైస్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రైడ్ రైస్. దాంతో చికెన్లోకి సైడ్ డిష్గా ఆమ్లెట్ కూడా చేసుకోబోతున్నాం. ఆమ్లెట్ నేను ఫస్ట్ టైం చేసిన, చూద్దాం ఎలా వస్తుందో. ఈ ఆమ్లెట్ చేయడంలో పెద్ద ఘట్టం ఏంటంటే దీన్ని తిప్పేయడం అనమాట. చూద్దాం ఎలా వస్తుందో. ఫైనలీ సక్సెస్ఫుల్లీ జెర్సీలో నాని కూడా ఎంత ఫీల్ అయి ఉన్నాడు, అంత బాగా వచ్చింది ఇదైతే. సో వీఆర్ ఆల్ సెట్ టు ఈట్ ఆల్ దీస్ థింగ్స్: చికెన్, జ్యూస్, ఆమ్లెట్, వైట్ రైస్,
వీడు వెజ్ కాబట్టి వీడి బ్రాహ్మణ్ అమ్మాయి కోసం వీడు కొత్తిమీర ఫ్రైడ్ రైస్. మనం ఇవన్నీ ఇప్పుడు తినబోతున్నాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఆ పీజీ ఫుడ్ తిని చాలా బోర్ కొట్టింది నాకైతే. సో చికెన్, ఆమ్లెట్, పెరుగు, రైసు అంతా. వీడి కొత్తిమీర ఫ్రైడ్ రైస్ కూడా కుదిరితే నేనే తినేస్తాను బికాజ్ ఐఎమ్ ఏ ఫుడీ. जंपर में बम्पर